అందరికీ నమస్కారం. శ్రీ శ్లోకరత్న ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం మధుకైటభ వృత్తాంతం కథను తెలుసుకుందాం. పూర్వం మహాప్రళయం సంభవించింది. అప్పుడు లోకాలన్నీ నీటిమయమైనాయి. జనార్దనుడు ఒక్కడే మిగిలాడు. శేషపాన్పు మీద పవళించి ఉన్నాడు ఆ నీటిపై. అతడి చెవిలో నుంచి గుబిలి జారి క్రింద పడింది. అంతే, అందులో నుంచి పుట్టుకొచ్చారు మధుకైటభులు. సముద్రం నీళ్లలోనే చక్కగా పెరుగుతున్నారు. అన్నదమ్ముళ్ళగా అక్కడే ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. దేనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది కదా, అట్లాగే అన్నింటికీ ఏదో ఒక ఆధారం ఉండాల్సిందే కదా. మరి ఈ నీరు దేని మీద ఆధారపడి ఉంది? అసలు ఈ నీళ్లను ఎవరు సృష్టించారు? మనం ఎలా పుట్టాం? మన తల్లిదండ్రులు ఎవరో? అంతా ఆశ్చర్యంగా ఉంది. అందుకే అంటుంది ఉపనిషత్తు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ విధంగా మాట్లాడుకుంటుండగా కైటభుడి బుద్ధిలో ఒక ఆలోచన వచ్చింది. మధు, మనం మహాశక్తి కారణంగానే నీళ్లల్లో ఉన్నాం. ఈ నీళ్లను మనని కూడా ఆవిడే సృష్టించింది. అన్నిటికీ ఆధారం కూడా ఆమెయే అని చెప్పాడు. ఇంతలో వాళ్ళకి ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపించింది. అది వాగ్బీజం అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దాన్నే జపం చేయడం మొదలుపెట్టారు. 1000 సంవత్సరాలు ఆ బీజంతో చేసిన తపస్సుకి ఫలితంగా మధుకైటభులు మహాశక్తి దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. మధుకైటభులు తమంతట తాము కోరుకున్నప్పుడే మరణం రావాలని వరం అడిగారు. దానికి అంగీకరించి ఆదిశక్తి అంతర్ధానమయ్యింది. మహాశక్తి వరప్రభావంతో మననెవరూ చంపలేరని గర్వంతో విర్రవీగుతూ సముద్రాన్నంతా అల్లకల్లోలం చేస్తూ ఆడుకుంటుండగా బ్రహ్మదేవుడు వాళ్ళకి కనిపించాడు. అంతే, మాతో యుద్ధం చేయమని అడిగారు బ్రహ్మదేవుడిని. యుద్ధం చేయడం ఇష్టం లేకపోతే సింహాసనం మాకిచ్చి వెళ్ళిపోమన్నారు. బ్రహ్మదేవుడు వరబలంతో ఉన్న వాళ్ళిద్దరినీ చూసి ఏమి చెయ్యాలో తెలియక బిగుసుకుపోయాడు. వాళ్ళ మీద సామధాన భేద దండోపాయాల్లో ఏది ప్రయోగించాలని ఆలోచించాడు. భేదమే సరైనదని నిర్ణయించుకుని ఆ పనికి విష్ణువును తగినవాడని నిర్ణయించుకున్నాడు. వెంటనే శ్రీహరిని నిద్రలేపడం మొదలుపెట్టాడు. ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎంత ప్రయత్నించినా శ్రీహరి లేవడు. నిజం నిద్ర కాదు కదా, యోగ నిద్ర పరవశుడయ్యాడు హరి. అందుకనే లేవలేదు. మధుకైటభులు తనను చంపడానికి మీదకొస్తున్నారు. ఇంతలో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే యోగనిద్రనే బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. యోగనిద్రకి అనుగ్రహం కలిగింది. విష్ణువు శరీరాన్ని విడిచిపెట్టింది. మహావిష్ణువులో కదలిక వచ్చింది. బ్రహ్మదేవుడు ఆనందించాడు. యోగనిద్ర హరిని వదిలిపెట్టగానే ఆవలిస్తూ నిద్రలేచాడు. ఎదురుగా భయపడుతూ నిలబడ్డ బ్రహ్మదేవుడిని చూశాడు. తపస్సు చేయడం మానేసి ఇట్లా నిలబడ్డావేమిటిని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు మధుకైటభులు విషయాన్ని వివరించాడు. రక్షించమని ప్రార్థించడానికి వచ్చాను అని అన్నాడు. వాళ్లను నేను సంహరిస్తాను, నీకేమీ భయం లేదు అని అభయమిచ్చాడు శ్రీహరి బ్రహ్మదేవుడికి. ఇంతలో మధుకైటభులు విష్ణువు దగ్గరకు రానే వచ్చారా, నాతో యుద్ధం చేయండి అన్నాడు విష్ణువు వాళ్ళతో. ఒకరి తర్వాత మరొకరు ఆపకుండా శ్రీహరితో మళ్ళీ యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు ఏమీ అలసిపోవడం లేదు. కానీ శ్రీహరి మాత్రం అలసిపోయాడు. అది చూసి మధుకైటభులు హేళనగా, ఓపిక ఉంటే సమర్థుడువై
మాతో యుద్ధం చెయ్యి, లేకపోతే మాకు తల వంచి నమస్కరించి మీ దాసుడిని అని ఒప్పుకో అన్నారు. ఎంతగా యుద్ధం చేసినా వీళ్ళు ఎందుకు అలసిపోలేదని ఆలోచించాడు శ్రీహరి. వాళ్ళ మీద సామోపాయాన్ని ప్రయోగించి, మీరేమో ఇద్దరు, నేనేమో ఒకడినే, మీతో యుద్ధం చేస్తున్నాను. మహావీరులు ధర్మయుద్ధంలో అలసిపోయిన వాడితో, భయపడిన వాళ్లతో, ఆయుధం వదిలిపెట్టిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో యుద్ధం చెయ్యరాదు కదా అన్నాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించారు మధుకైటబులు. ఎప్పుడు మన ప్రయత్నం విఫలమవుతున్నదో అప్పుడైనా మనను మించిందేదో ఉన్నదని గ్రహించాలి. అదిగో ఆ పనే శ్రీహరి చేశాడు. యోగనిద్ర మహామాయను స్తోత్రం చేశాడు. తన బాధని ఆమెకు వివరించాడు. అప్పుడు పరాశక్తి ప్రసన్నురాలై, ఈ రాక్షసులను మోసంతోనే జయించాలి. నేను వీళ్ళని నా చూపులతో సమ్మోహపరుస్తాను. అప్పుడు నువ్వు వాళ్ళని సంహరించు అన్నది. పరాశక్తి అనుగ్రహ బలంతో మళ్ళీ యుద్ధానికి పిలిచాడు శ్రీహరి మధుకైటభులని. అప్పుడు విష్ణుమూర్తితో జయాపజయాలు, దైవధీనాలు. ఎప్పుడు బలవంతుడే జయాన్ని పొందడు. దైవయోగం ఉంటే దుర్బలుడైన జయాన్ని సాధించవచ్చు. ఇది వరకు ఎందరో రాక్షసులను చంపి దానవ వైరివి అయ్యావు కదా, ఇప్పుడు మాతో ఓడిపోతున్నావు అంతే అన్నారు మధుకైటభులు. ఆ మాటకు పౌరుషం వచ్చింది విష్ణుమూర్తికి. మధుకైటభులు శ్రీహరి మహాభయంకరంగా యుద్ధం చేస్తున్నారు. అయినా వాళ్ళు విష్ణువుకి స్వాధీనమవడం లేదు. శ్రీహరి పరాశక్తి వంక చూశాడు. పరాశక్తి ఇక లాభం లేదనుకుని మధుకైటభులను చూస్తూ పెద్దగా నవ్వింది. ఆమె నవ్వు చూపులు మధుకైటభులను హింసించాయి. ఇద్దరూ తదేకంగా ఆమెను చూస్తూ నిలబడిపోయారు. అప్పుడు శ్రీహరి మధుకైటభులతో, మీరు చేసిన యుద్ధానికి నేను ఆశ్చర్యపోతున్నాను. మీతో సమానమైన వాళ్ళని ఇంతవరకు చూడలేదు, వినలేదు. కనుక వరం ఇస్తాను, కోరుకోమన్నాడు. మధుకైటభులకి అభిమానం తలెత్తింది. జగదానందకారిని చూస్తూ తల కూడా తిప్పకుండానే, నువ్వు మాకేమిస్తావు, మేమే నీకు వరం ఇస్తాం, కోరుకో అన్నారు. అంతే, అడిగిందే తడువుగా. అయితే మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి అన్నాడు శ్రీహరి వాళ్లతో. మధుకైటభులు అందులోని అసలు విషయాన్ని తెలుసుకుని మోసపోయామని గొళ్ళుమన్నారు. మరుక్షణంలో తేరుకుని, ఇందాక నువ్వు మాకు వరం ఇస్తానన్నావు కదా, కనుక మాట మార్చకుండా ఇస్తానన్న వరం ఇవ్వు. అదేమిటంటే, నీరు లేని విశాలమైన ప్రదేశంలో మమ్మల్ని నువ్వు సంహరించాలి అని అడిగారు. అంతా నీటిమయం కదా, మనని ఎలాగూ సంహరించలేడు అని ఎత్తువేశారు మధుకైటభులు. మహావిష్ణువు వారి కోరికని మన్నించి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. తన తొడలు భాగాన్ని విశాలంగా పెంచాడు. మధుకైటభులిద్దరినీ తన తొడల మీద నిలబెట్టుకున్నాడు. వాళ్ళు 1000 యోజనాలంతగా వాళ్ళ శరీరాలను పెంచారు. విష్ణువు 2000 యోజనాలంతగా తన తొడలను కూడా పెంచాడు. వెంటనే చక్రంతో వాళ్ళిద్దరి శిరస్సులు ఖండించాడు. వాళ్ళిద్దరు శరీరంలోని కొవ్వంతా సముద్రమంతటా వ్యాపించింది. ఆ తర్వాత నుంచి భూమి మేదిని అయ్యింది. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.